దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. నిర్లక్ష్యం, అధిక వేగం, నిబంధనలు ఉల్లంఘించడం వంటి పలు కారణాలతో నిత్యం వందలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు. దీంతో పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాద బాధితుల కోసం మోదీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. బాధితుల కోసం నగదు రహిత చికిత్సను అందించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే వారి చికిత్సకు అయ్యే ఖర్చులని గరిష్టంగా 1.50 లక్షలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. అయితే యాక్సిడెంట్ జరిగిన తర్వాత మొదటి 7 రోజులలో చికిత్సకు అయ్యేటటువంటి బిల్లుకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు సమాచారం అందిస్తేనే ఈ పథకం ద్వారా నగదు రహిత చికిత్సను పొందవచ్చునని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. అదేవిధంగా హిట్ అండ్ రన్ కేసుల్లో కూడా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను అందిస్తామని తెలిపారు. ఈ స్కీమ్ ను కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తున్నామన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత లక్షలాది మందికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించామని దాన్ని నిరంతరం మెరుగుపరుస్తూ వస్తోందని చెప్పారు. ఇక రోడ్డు భద్రతకు తమ సర్కార్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. 2024లోని దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లోని 1.80 లక్షల వరకు 1,80,000 మంది చనిపోవడం ఆందోళనను కలిగించిందన్న ఆయన వీటిలో 30,000 మరణాలు కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్లనేనని ఆవేదన వ్యక్తం చేశారు. యాక్సిడెంట్ బారిన పడిన వారిలో దాదాపుగా 66% మంది 18 నుంచి 34 ఏళ్లలోపు వారే ఉన్నారని తెలిపారు.